హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం నుండి 12వ శ్లోకం. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. మరొకసారి, యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. భావం: అన్ని క్రియాకలాపముల ఫలితములను భగవంతునికే అర్పితము చేసి కర్మయోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు. అదే సమయంలో తమ కామముచే అనగా కోరికలచే ప్రేరేపింపబడి స్వార్థ ప్రయోజనం కోసం పనిచేసేవారు కర్మబంధములలో చిక్కుకుంటారు. ఎందుకంటే వారు కర్మఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: యుక్తుడు అంటే నిశ్చయాత్మక బుద్ధి కలిగినవాడు. ఏ కర్మ చేసినా ఈ పని నేను చేస్తున్నాను, ఈ పని నా స్వలాభం కోసం చేస్తున్నాను అని కాకుండా ఈ పని భగవంతుని పరంగా చేస్తున్నాను, దీని ఫలితం భగవంతునికే అర్పిస్తున్నాను అనే భావనతో చేస్తాడు. అలా చేస్తే ముందు మనసు నిర్మలమవుతుంది, తర్వాత ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆఖరున ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. అయుక్తుడు అంటే నిశ్చయాత్మక బుద్ధి లేనివాడు. ఏ పని చేసినా తన స్వలాభం కొరకే చేస్తాడు. కర్మబంధనములలో చిక్కుకుంటాడు, తీవ్రమైన అశాంతికి గురవుతాడు. కాబట్టి ఆర్జించే ధనము, సిరి సంపదలు, పదవులు శాంతిని ఇవ్వలేవు. పైగా అవి పోతాయేమోననే భయంతో అశాంతికి గురవుతాడు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.